హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాలిని సర్విల్లు. నేను మీ శాలిని. ఈరోజు నేను మీకు స్వీట్ షాప్ స్టైల్లో కాజు పట్టిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం. ఈ పాకం అనేది మీకు కరెక్ట్గా వచ్చిందంటే ఈజీగా 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా చూసి ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని హిట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని పళ్ళెం మొత్తం ఇలా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా 1 కప్పు జీడిపప్పు తీసుకున్నానండి. ఇది ఉరామరిగ్గా ఒక 300 గ్రాములు ఉంటుంది. 1 కప్పు జీడిపప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటే మనకి పాకం అనేది చాలా కరెక్ట్గా వస్తుందన్నమాట. బెల్లం పాకం తగ్గిపోవడం కానీ పప్పు ఎక్కువ అవడం కానీ ఇలా అంతా లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చిక్కీలు మాత్రం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న జీడిపప్పును వేసుకొని అందులో కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో కూడా మనం వేయించుకోవచ్చు, కానీ నెయ్యిలో వేయించుకుంటే జీడిపప్పు కమ్మగా ఉంటుంది టేస్ట్ వైజ్. ఇలా లైట్గా కలర్ మారాక తీసేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుందాం. ఇందులో జీడిపప్పు వేయించి తీసుకున్నాక 1 స్పూను నెయ్యి మిగిలింది. ఇందులోనే 1 కప్పు జీడిపప్పుకి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంకి తగ్గట్టుగా 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఈ వాటర్ కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుతూ బెల్లం పూర్తిగా కరగనివ్వాలన్నమాట. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను ఒక సీక్రెట్ చెప్తానండి, అది కానీ మీరు ట్రై చేశారంటే ఎటువంటి వాళ్ళకైనా పాకం పాడయ్యే ఛాన్స్ ఉండదు. అచ్చం స్వీట్ షాప్లో లాగే వస్తుంది. అదేంటంటే 1 స్పూన్ షుగర్ వేసుకోవాలండి. ఎంత మంచి బెల్లం వాడుకున్నా కానీ అందులో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు 1 స్పూను చక్కెర వేస్తే క్రంచీగా టేస్టీగా ఉంటాయన్నమాట. చూడండి, పాకానికి బాగా దగ్గర పడింది కదా. పాకం తొందరగా వచ్చేస్తుందండి. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. 1 కప్పులోనో లేక ఒక ప్లేట్లోనో నీళ్ళని తీసుకొని అందులో పాకం వేశారంటే ఇలా గట్టిగా ఉండకట్టాలి. అరిసెల పాకం కంటే గట్టిగా ఉండాలండి పాకం. ఇదొక్కటి కరెక్ట్గా చూసుకున్నారంటే కాజు చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 స్పూను ఏలకల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు కేజీల్లో చేయాలంటే 1 కేజీ జీడిపప్పుకి 1/2 కేజీ బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్నాక దీనిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని వెంటనే నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. ఎక్కువ లేట్ ఉండకూడదండి. మనం బెల్లంలో జీడిపప్పు వేశాక ఎక్కువ టైం పట్టదు. ఇది మిక్స్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది. మిగతా అంతా ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండాలండి, ఎక్కువ టైం ఉండదు కాబట్టి. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకున్నాక ఇదంతా బాగా సర్దుకోవాలండి. మీ దగ్గర స్క్వేర్ షేప్ ట్రే ఉంటే కనుక అందులో వేసుకోండి, పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. ఈ పట్టి ఆరిపోయాక కట్ చేయడానికి వీలు కాదు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఇన్కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు, ఆప్షనల్ మాత్రమే. ఇలా చల్లారి పెట్టేసుకున్నాక చాక్తో జస్ట్ టచ్ చేయంగానే పీసెస్గా ఊడిపోతాయండి. అంతే, స్వీట్ షాప్ స్టైల్ కాజు పట్టి రెడీ. షాప్ నుంచి తెస్తే ఎంత టేస్టీగా ఉంటాయో అంతే రుచిగా కరకరలాడుతూ ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.